లాప్లాస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చంద్రకళ, అరుణ్ శంకర్. డౌట్స్ ఏం లేవు సార్. సరే అయితే సార్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి సార్? ఈ మంత్ ఎండింగ్ అని అంటున్నారు. ఈ మంత్ ఎండింగ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉండవా సార్? ఇంటర్నల్ ఎగ్జామ్ వాళ్ళు ఎవరు రాష్ట్రంలో వచ్చినారు కానీ వాళ్ళు 5-6 మందికి ఏం పెడతాం. వీళ్ళు తరుణ్ వాళ్ళు వచ్చినారు. అంటే సార్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ అందరికీ ఉండవా సార్? ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇంటర్నల్. ప్రాపర్టీ అంతే కదా, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, తర్వాత ఫస్ట్ షిఫ్టింగ్ సెకండ్ షిఫ్టింగ్ థీరమ్స్ అండ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, సెకండ్ షిఫ్టింగ్ థీరం, దాని మీద ప్రాబ్లమ్స్ ఏదో చేసాం. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ చెప్పుకున్నాం, దాని మీద ప్రాబ్లమ్స్ చేసినాము. సెకండ్ షిఫ్టింగ్ థీరం పైన కూడా ప్రాబ్లమ్ చేసినాం. చేంజ్ ఆఫ్ స్కేల్ మీద ప్రాబ్లం చేసినాం. రైట్. ఇంకేమనుకున్నాం మనం అంటే మనకి ఇంపార్టెంట్ అనేది ఇనిషియల్ వాల్యూ థీరం, ఫైనల్ వాల్యూ థీరం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్స్, అది ఇంపార్టెంట్ కూడా అని చెప్పాను మీకు. థీరమ్స్ కూడా ప్రూఫ్ చెప్పానా? ప్రూఫ్ చెప్పలేదు కదా. ప్రూఫ్ చెప్పలేదు కదా. సరే ఒకసారి చూడండి. ఇనిషియల్ అంటే ఒకసారి ప్రూఫ్ ఇస్తారు అనుకుంటున్నాను. ఇనిషియల్ వాల్యూ థీరం మీకు స్టేట్మెంట్ మార్చి చెప్పాను నేను ఇంతకుముందు క్లాస్లో. ఇది ఒకసారి స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా రెండు నేర్చుకోండి. ఒక్కోసారి అడుగుతారు స్టేట్ అండ్ ప్రూవ్ ఇనిషియల్ వాల్యూ థీరం ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడుగుతారు, ఇది ఇక్కడ కూడా అడుగుతారప్ప. సో స్టేట్మెంట్ ఏమంటే మీరే చెప్పాలి నా నోటికి ఇప్పుడు. ఇఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ a piecewise continuous function, a piecewise piecewise continuous for every t greater than or equal to 0 and of exponential order. And of exponential order as statement నేర్చుకోండి మర్చిపోదండి. as t tends to infinity or ఇంకొక రకంగా or f dash of t is a class capital A, then ఫైనల్ ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఇనిషియల్ వాల్యూ థీరంలో ఫైనల్ వాల్యూ థీరంకి ఈ స్టేట్మెంట్ మాత్రమే జస్ట్ చేంజ్ చేసుకుంటాం. లిమిట్ t tends to 0, limit t tends to 0, f of t is equals to limit p tends to infinity. ఇక్కడేమో t tends to 0 పెట్టాలి ఇనిషియల్ వాల్యూ థీరం. ఇక్కడ లిమిట్ p tends to infinity, p into Laplace transformation of f of t, p into Laplace transformation of f of t equal to limit p tends to infinity, దీని వాల్యూ p into f of pn. ఓకేనా? జస్ట్ చూడండి, ఏం లేదు, f of t కి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ f of p కాబట్టి ఇది ఇనిషియల్ వాల్యూ థీరం సంబంధించినటువంటి స్టేట్మెంట్. సరే, ఒక్కోసారి దీని ప్రూఫ్ కూడా అడుగుతారు, ఒక్కోసారి కాదు, జనరల్గా అడుగుతారు. సో
ఈ ప్రూఫ్ కూడా జస్ట్ మీరు నాకు గుర్తుంటే చెప్పండి, ఇదేం రాసినాము, ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఏ క్లాస్ క్యాపిటల్ అని రాసాం. సో ఏం చేద్దామంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ by the definition of Laplace transformation of derivatives. Definition ప్రకారంగా చెప్పండి. Integration from 0 to infinity e to the power of minus pt or minus st into definition ప్రకారంగా బా f of t dt. ఇది ఎట్లా రాశాను, by definition of Laplace transformation. Now, by the definition of Laplace transformation on derivatives ప్రకారంగా మన దగ్గర ఆల్రెడీ ఉంది ఫార్ములా p into L of f of t. ఇది ఎట్లా రాస్తున్నాను చెప్పండి, p into L of f of t minus f of 0. ఇది ఎట్లా రాశాను నేను, Laplace transformation of derivatives. ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని రాసాం అంతే కదా. దీన్ని ఏం చేస్తారంటే నంబర్ 1 ఏదో ఒకటి అనుకోండి, ఏంది నెంబర్ 1, ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏం రాస్తారంటే దిస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ, ఇక్కడ ఉండాలి చూడండి, దిస్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఈజ్ పీస్ వైజ్ కంటిన్యూస్ అండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. కాబట్టి therefore we have ఆ మాట రాసేద్దాం. బట్ f dash of t is piecewise continuous and of exponential order. ఈ మాటలు రాయాలి, and of exponential order. Therefore we have limit p tends to infinity. దేనికి అప్లై చేస్తున్నాం తెలుసా, వెనక రాసాను చూడండి, దానికి లిమిట్ p tends to infinity, integration from 0 to infinity e to the power of minus pt f dash of t dt is equals to 0. ఎందుకోసం 0 పెట్టానని చెప్పండి, సిన్స్ పక్కన గంట రాసుకోండి, లిమిట్ p tends to infinity, integration from 0 to infinity e to the power of minus pt f dash of t dt. దీని వాల్యూ ఎంతప్ప అంటే దీన్ని రాసుకోవచ్చు మనం, పక్కన గంట రాసి పెట్టుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity లిమిట్ p tends to infinity e to the power of minus pt bracket into f dash of t dt. రైట్, బాగానే ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత అంటే 0. దేని వాల్యూ 0 to infinity, దీని వాల్యూ ఏమో 0, ఎందుకంటే లిమిట్ p tends to infinity e to the power of minus pt వాల్యూ 0 into f dash of t dt. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. కాబట్టి ఇది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రైట్, బాగానే ఉంది. నౌ టేకింగ్ limit as p tends to infinity in 1. మనం 1 ఏదైతే అనుకున్నామో దానికి p tends to infinity లిమిట్ ని తీసుకుంటే in 1 we have, నెక్స్ట్ పేజ్లో కదా, we have ఏమొస్తుందంటే చూడండి 1 దగ్గర దీని వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ ఏమైంది, సారీ జస్ట్ చూడండి దీని పరిస్థితి ఏమి,
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుందా, లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ దీన్ని అప్లై చేస్తే నెంబర్ 1 దగ్గర దీని వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి 0 వస్తుంది. 1 దగ్గర నేను చెప్పేది. సో దట్ ఈజ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ p ఇంటూ నెంబర్ 1లో ఉండేది p ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t minus f of 0 minus f of 0, which implies దీన్ని పంపించుకోండి. f of 0 is equals to f of 0 is equals to limit p tends to infinity p into Laplace transformation of f of t. Okay, that implies దీన్ని కొంచెం రీరైట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. రీరైట్ చేయడం అంటే లిమిట్ t టెన్స్ టు 0 f of t అంటే f of 0 ఈజ్ నథింగ్ బట్ లిమిట్ t టెన్స్ టు 0 f of t అని అర్థం. లిమిట్ t టెన్స్ టు 0 f of t అర్థమవుతుందా? జస్ట్ రీప్లేస్ చేశాను. f of 0 ప్లేస్లో లిమిట్ t టెన్స్ టు 0 f of t అని రాసుకున్నాను. లిమిట్ ఇది అట్లా ఉంటుంది. ఇది లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ p ఇంటూ l of f of t p ఇంటూ l of f of t. సో విచ్ ఇస్ నథింగ్ బట్ మనకు తెలిసిందే. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా మనం. ఏమని రాయొచ్చు? లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ p ఇంటూ f of p అని, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t. సో అది విషయం. హెన్స్ ది ప్రూఫ్. చూడండి నేను ఏం చేశాను, జస్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఏం చేశానంటే డెఫినేషన్ ప్రకారంగా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ t రాశాను. మళ్ళా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెరివేటివ్స్ ప్రకారంగా నెంబర్ 1 ఈక్వేషన్ రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే f డాష్ ఆఫ్ t అనేది పీస్ వైజ్ కంటిన్యూస్ ఫంక్షన్ వాళ్ళు ఇచ్చేసారు. పీస్ వైజ్ కంటిన్యూస్ కాబట్టి అండ్ ఎక్స్పోనెంషియల్ ఆర్డర్ కాబట్టి లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ e to the power of minus pt f dash of t వాల్యూ 0. ఓకేనా? ఎట్లా 0 అనేది పక్కన రాసి పెట్టాను. నౌ టేకింగ్ లిమిట్ యాజ్ p టెన్స్ టు ఇన్ఫినిటీ ఇన్ 1లో మీరు 1 అనే ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది. 1 అనే ఈక్వేషన్లో ఏమైంది ఇలా, దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ పక్క నేను చెప్పేది ఈ పక్క లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుందో చూడండి. ఎక్కడ ఈ పక్కన దాని వాల్యూ 0 అని రాసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ రైట్ హ్యాండ్ సైడ్ అట్లా ఉంటుంది. నెంబర్ 1 నుంచి ఇది. ఓకేనా? నెంబర్ 1 నుంచి. నౌ దట్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని మైనస్ ఎఫ్ ఆఫ్ 0ని ఇటువైపు రాసుకోండి. మైనస్ ఎఫ్ ఆఫ్ 0ని ఇటువైపు రాసుకుంటే ఇది ఇట్లా వస్తుంది. ఎఫ్ ఆఫ్ 0 అనేదాన్ని మనం లిమిట్ t టెన్స్ టు 0 అని కూడా రాయొచ్చు. సో ఇది ప్రూఫ్. సో దిస్ ఈజ్ ఇనిషియల్ వాల్యూ థియరం. నౌ ఫైనల్ వాల్యూ థియరం అనేది ఏమి అంటే జస్ట్ ఇది సింపుల్. ఇది కూడా అంతే, అదే విధంగానే ఇనిషియల్ వాల్యూ థియరం జస్ట్ ఆపోజిట్ ఫైనల్ వాల్యూ. సో ఇది కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఫైనల్ వాల్యూ థియరం ఇన్వర్స్ డిఫరెన్షియల్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇట్లాగే ఇస్తారు. స్టేట్మెంట్ ఇదే విధంగా అక్కడ ఏం రాస్తాను అదే టైప్. ఏమని రాస్తాము? ఇఫ్ f of t if f of t is continuous, ఇంతకుముందు ఏం రాసిన అదే, ఈజ్ కంటిన్యూస్ ఫర్ ఆల్ t greater than or equal to 0 and of ఏం రాయాలి? ఇదే మాట, exponential order as t tends to infinity అని రాయలేడు. ఇంతకుముందు ఏం రాస్తాం అదే మాట, as t tends to infinity. ఆర్ దీన్ని ఇట్లా రాసుకోవచ్చు, f డాష్ ఆఫ్ t ఇదేం మార్పు లేదు.
is of class A, is of class A, then ఇది ఒక్కటే మారింది. ఇప్పుడు దెన్ అని రాసానే అది ఒకటే మారింది. సో ఫైనల్ వాల్యూ థియరంలో ఇక్కడ t tends to infinity అని పెట్టాలి, వేరే ఇంకేం లేదు. t tends to 0 బదులు ఇనిషియల్ వాల్యూ థియరంలో t tends to 0 పెడతాము, ఫైనల్ వాల్యూ థియరంలో t tends to infinity తీసుకుంటాము. ఇంటూ f of t is equals to ఇక్కడ లిమిట్ p tends to 0 వేస్తాం, ఇది ఇంకేం లేదు. లిమిట్ p tends to 0 p into L of f of t, అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ p tends to 0 p into f of p అని రాసుకోవచ్చు, ఇంకేం లేదు. p into f of t. సో ఇది ఫైనల్ వాల్యూ థియరం. సో దీని ప్రూఫ్ కూడా వెరీ సింపుల్, జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఏమంటే ఇది కూడా ఏం విధంగా రాయంట్రా, ఏమని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f dash of t by definition ఏం రాయాలా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus pt f dash of t dt. ఎట్లా రాసానంటే బై డెఫినేషన్ ఆఫ్ lt. నెక్స్ట్ బై డెఫినేషన్ ఆఫ్ lt రాసిన బాగానే ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ డెరివేటివ్స్ ప్రకారంగా దీన్ని ఏం రాసుకోవచ్చు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ డెరివేటివ్స్ ప్రకారంగా ఏం రాసుకోవచ్చు చెప్పండి. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, లిమిట్ p tends to 0 p into L of f of t, p into L of f of t, ఓకే, మైనస్ f of 0. దీన్ని నెంబర్ 1 అనుకోండి. ఇది ఎట్లా రాసామంటే lt ఆన్ డెరివేటివ్స్ లేదా lt ఆఫ్ డెరివేటివ్స్, దీని ప్రకారం ఇది రాసాం. సో దీనికి నెంబర్ 1 అని పేరు పెట్టుకోండి, ఇక్కడ 1 అని పెట్టాను నేను. నా ఇప్పుడు ఏమంటే మళ్ళీ అదే మాట, ఏమాట బట్ f dash of t ఏమొచ్చిందా, ఓకే డైరెక్ట్గా రాసుకుందాం. అది మళ్ళీ రాయాలంటే ఆ మాట రాసేయచ్చు, ఎందుకు రాసినట్టు. ఏం చేద్దామంటే టేకింగ్ లిమిట్ p tends to 0 in 1, p tends to 0 అంటే 1 అంటే ఇది 1 ఏమవుతుందో 1 అంటే ఇక్కడ ఏమది L of f of t, L of f dash of t, both sides as t tends to p tends to 0 తీసుకోండి అని చెప్తున్నాం. we have ఏమొస్తుంది లిమిట్, ఇంతకుముందు p tends to infinity పెట్టుకున్నాం, ఇప్పుడు p tends to 0 పెడుతున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయ్యా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గుర్తుపెట్టుకోండి, అలా మర్చిపోతాను. లిమిట్ p tends to 0 ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity నెంబర్ 1 లో e to the power of minus pt f dash of t dt. ఏం జరుగుతుంది, లిమిట్ p tends to 0 p into L of f of t minus f of 0 f of 0, which implies దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. లిమిట్ p tends to ఇన్ఫినిటీ లోపల వెళ్ళిపోవచ్చు, 0 to infinity లిమిట్ p tends to 0
e to the power of minus pt ఇది రాసుకోవచ్చు ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అట్లా ఉంటుంది dt జస్ట్ రీఅరేంజ్ చేశాను ఇంకేం చేయలేదు నేను ఈక్వల్ టు దీన్ని కూడా అంతే లిమిట్ p tends to 0 p into Laplace transformation of f of t, L of f of t, LFT, okay na? LFT minus f0 minus f of 0, which implies integration from 0 to infinity. ఇది p tends to 0 పెట్టండి మీకే తెలుస్తుంది e to the power of 0 అంటే ఎంత 1 సో మిగిలిన తేడా ఈ బ్రాకెట్ వచ్చి 1 వస్తుంది అంటే ముందు 0 అని పెట్టాను ఎఫ్ డాష్ ఆఫ్ టీ డిటి ఓకేనా యాక్చువల్లీ దాని ముందర ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క కన్ఫ్యూజ్ కావద్దండి ఈక్వల్ టు లిమిట్ p tends to 0 p into L of the same thing f of t minus f of 0. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జస్ట్ చూడండి మీకు తెలుస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంప్లైస్ అని పెడుతున్నాను దాని యొక్క డెరివేటివ్ ఎంత అంటే సరే ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అంటే ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ ఇంతేనా లోయర్ లిమిట్ 0 జస్ట్ చూడండి నేను దీనికి సంబంధించి చెప్తున్నాను ఎఫ్ డాష్ ఆఫ్ టీ ఇంటిగ్రేషన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ టీ 0 టు ఇన్ఫినిటీకి పెడతాం ఈక్వల్ టు సేమ్ అదే ఉంటుంది లిమిట్ p tends to 0 p into L of f of t ఇది అట్లే వస్తుంది ఎంతసేపు రాస్తున్నాను నేను అంటే f of t మైనస్ f of 0 ఇక్కడ ఏం మార్పు లేదు రైట్ హ్యాండ్ సైడ్ ఏం మార్పు లేదు సరే విచ్ ఇంప్లైస్ అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ పెట్టండి ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ వస్తుంది ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఓకేనా ఇక్కడ రాస్తున్నాను ప్రస్తుతానికి ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అదే విధంగానే p tends to 0 p into L of f of t చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను మారుస్తాను ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది సరే బాగానే ఉంది ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే రీరైట్ చేస్తున్నాను నేను ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ అనేదాన్ని మనము రీరైట్ చేస్తాం ఏం రీరైట్ చేద్దాము లిమిట్ t tends to infinity రాసుకోవచ్చు దీన్ని లిమిట్ t tends to infinity ఆఫ్ ఎఫ్ ఆఫ్ t అని రాయొచ్చు దీన్ని మైనస్ బోత్ సైడ్స్ లేదా ఓపెన్ చేద్దామా బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ 0 ఉందమ్మా ఎఫ్ ఆఫ్ 0ని క్యాన్సిల్ చేసుకున్నట్టు లెక్క లిమిట్ p tends to 0 p into L of f of t ఇంతే ప్రూఫ్ hence the proof చూడండి వెరీ సింపుల్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది సో దిస్ ఈజ్ ఫైనల్ వాల్యూ థియరం ఏం చేస్తాను నేను ఇప్పుడు జస్ట్ చూడండి మీకే తెలుస్తుంది సో రొటీన్ ప్రాసెస్లోనే స్టేట్మెంట్ అంతా కామనే కాకుంటే ఫైనల్ వాల్యూ థియరం ఉన్నప్పుడు లిమిట్ t tends to ఇన్ఫినిటీ తీసుకున్నాను ఎఫ్ ఆఫ్ టీ మీద t tends to ఇన్ఫినిటీ తీసుకున్నాను బై డెఫినేషన్ ప్రకారంగా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ రాసుకున్నాము మళ్ళీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డెరివేటివ్స్ డెఫినేషన్ ప్రకారంగా ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మార్చినాము దాన్ని నెంబర్ 1 అని రాసుకున్నాము దాని తర్వాత టేకింగ్ లిమిట్ p tends to 0 in 1 లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో p tends to 0 అని తీసుకున్నాము వేరే ఇంకేం చేయలేదు p tends to 0 తీసుకున్న తర్వాత మనకేమొస్తుంది జస్ట్ రీఅరేంజ్ చేసుకుంటూ వచ్చినాం లిమిట్ p tends to 0 e to the power of మైనస్ pt వాల్యూ 1 కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు సో ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఇక్కడ కూడా మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఉంది అవి రెండు క్యాన్సిల్ చేసేసి చివరికి ఇది వచ్చిందన్నమాట సో ఇది ఫైనల్ వాల్యూ థియరం ఓకేనా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ డెరివేటివ్స్ పైన ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి దాని యొక్క ఫార్ములాస్ నేర్చుకోవాలి నెక్స్ట్ ఇనిషియల్ వాల్యూ థియరం ఫైనల్ వాల్యూ థియరమ్స్ కూడా నేర్చుకోవాలి ప్రూఫ్లు నేర్చుకోవాలి
ముఖ్యంగా ఈ రెండు థియరమ్స్ యొక్క ప్రూఫ్లు చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ కూడా అడుగుతారు. కాబట్టి ఈ యూనిట్కి ఇది రెండు నేర్చుకున్నంటే ఆడికి అయిపోయినట్టే. యూనిట్ నెంబర్ ఏమన్నారు, యూనిట్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయినట్టు లెక్క. సో ఏం నేర్చుకోవాలి కంపల్సరీగా? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ఇనిషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం, అండ్ అందుకంటే ముందు ఏం చెప్పాను, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, మొత్తం 5. ఫస్ట్ సెకండ్ షిఫ్టింగ్ థియరమ్స్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ఇనిషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం. సో ఇవి నేర్చుకోవాలప్ప. సో ఇది యూనిట్ నెంబర్ 2 గురించి. నెక్స్ట్ ఇంకేం లేదు. యూనిట్ నెంబర్ 4 ఇంకిదే చెప్పాను. ఇంకా ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇంకేమైనా డిస్కస్ చేయాలంటే మీరు అడిగితే చెప్తాను నేను. యూనిట్ నెంబర్ 2లో మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉంటే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? ఏమైనా ఉన్నాయా? అన్నీ చెప్పాను నేను. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ పైన కూడా బాగుందని చెప్పాను నేను. ఇంకా యా అది బా ఇంకేమైనా ఉంటే చెప్పండి. యూనిట్ నెంబర్ 1 జనరల్ ఫార్ములాస్ అవి. యూనిట్ నెంబర్ 2 వచ్చి 5 రకాల థియరమ్స్ నేర్చుకోవాలి, దాని మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి, డెరివేటివ్స్ పైన అన్నిటి మీద. నెక్స్ట్ దానికి సంబంధించి ప్రాబ్లమ్స్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ మీద, డెరివేటివ్స్ పైన, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం పైన ప్రాబ్లమ్స్, సెకండ్ షిఫ్టింగ్ థియరం పైన ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? నా యూనిట్ నెంబర్ 3 ఏమంటే ఇందులో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్ నెంబర్ 2. యూనిట్ నెంబర్ 3లో ఇది మల్టిప్లికేషన్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. మల్టిప్లికేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత మల్టిప్లికేషన్ బై టీ అంటాం కదా, మల్టిప్లికేషన్ బై టీ, డివిజిబుల్ బై టీ, తర్వాత ఇంకా మల్టిప్లికేషన్ బై టీ, డివిజిబుల్ బై టీ. యూనిట్ నెంబర్ 3లో చెప్పండి. మల్టిప్లికేషన్ బై టీ, డివిజిబుల్ బై టీ, ఇంకేం నేర్చుకోవాలా చెప్పండి అయ్యా. ఎర్రర్ ఫంక్షన్, బెసెల్ ఫంక్షన్. యా కరెక్ట్. చూడండి యూనిట్ నెంబర్ 3లో ఏమేమి నేర్చుకోవాలా? మల్టిప్లికేషన్ బై టీ మీద ప్రాబ్లమ్స్, నెక్స్ట్ డివిజిబుల్ బై టీ మీద ప్రాబ్లమ్స్, నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్స్. ఏమి స్పెషల్ ఫంక్షన్స్? స్పెషల్ ఫంక్షన్స్ దీని మీద ఏమంటే ముఖ్యంగా ఎర్రర్ ఫంక్షన్ ఒకటే ఉంది. ఎర్రర్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ అంటే దట్ ఈజ్ ఈఆర్ఎఫ్ అని రాస్తాం. ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ టీ అనేది అంటారు. దీని మీద ప్రాబ్లమ్స్ ఒకటే ఒకటి ఉన్నది, అది నేర్చుకోవాలా. తర్వాత ఇంకా నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్స్ కిందనే, ఇవన్నీ కూడా స్పెషల్ ఫంక్షన్స్ కిందనే. ఎర్రర్ ఫంక్షన్ ఒక స్పెషల్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటే ఇదే నెంబర్ 4 అని కాదు కానీ స్పెషల్ ఫంక్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అని. ఎర్రర్ ఫంక్షన్ ఒకటి, నెక్స్ట్ బెసెల్ ఫంక్షన్. ఓకేనా? ఎల్టీ ఆన్ లేదా ఎల్టీ ఆఫ్ బెసెల్ ఫంక్షన్, బెసెల్ ఫంక్షన్ మీద ఇదంతే. ఇంకేం చేయాలి? కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ యూనిట్ హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. దీని మీద కూడా ప్రాబ్లమ్స్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇది ఆల్రెడీ పీరియాడిక్ ఫంక్షన్ అట్లా కూడా నేర్చుకున్నాం మనం. సో హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ దీని మీద ప్రాబ్లమ్స్. దాన్ని మనం హెవిసైడ్ కూడా రాస్తాము, లేదా సింపుల్గా యూనిట్ స్టెప్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్. అది ఆల్రెడీ ప్రూఫ్ కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే పీరియాడిక్ ఫంక్షన్. ఇది అంతా ఒకటే, ఇవి రెండు ఒకటే. పీరియాడిక్ ఫంక్షన్, పీరియాడిక్ ఫంక్షన్ మీద ప్రాబ్లమ్స్ ఇంతేప్ప. యూనిట్ నెంబర్ 3లో ఉండేది ఇంకేం లేవు. సో డివిజిబుల్ బై టీ, మల్టిప్లికేషన్ బై టీ అనే దాన్ని మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత బెసెల్ ఫంక్షన్ మీద నేర్చుకోండి. బెసెల్ ఫంక్షన్, హెవిసైడ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్, పీరియాడిక్ ఫంక్షన్. ఓకేనా? సో ఇవి యూనిట్ నెంబర్ 3లో
మనము కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా మల్టిప్లికేషన్ బై టీ అనేటువంటి దాంట్లో ఒక ఏమైనా ఫార్ములా ఉంటుంది, మీకేం తెలిసింటే చెప్పండి. మల్టిప్లికేషన్ బై టీ మీద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ నా ఫార్ములా గుర్తుంటే చెప్పండి. చెప్పండి ఏమైనా ఉంటే. చెప్పాలి కదా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటెగ్రల్స్ పైన కూడా ఇది ఉండాలి ప్రాబ్లమ్స్. ఏమమ్మా మల్టిప్లికేషన్ బై టీ మీద జనరల్ ఫార్ములా ఒకటి ఉండాలి, మీకు చెప్పాను నేను ఆల్రెడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఎంత? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఎంత? -1 whole to the power of n d to the power of n by dp to the power of n into f of p. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ జనరల్ ఫార్ములా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి రకరకాలుగా మనకు డిఫరెంట్గా మనకు వస్తుంది. ఏం చెప్పండి, n = 1 పెడితే n = 1 పెడితే ఏమొస్తుంది? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. ఏం చెప్పండి, ఏమొస్తుందా చెప్పండి? -1 whole to the power of 1 ఇంటూ, దీన్ని మనం ఇట్లా కూడా రైట్ చేయాలి, మళ్ళీ డౌట్ రాకూడదు మీకు. -1 whole to the power of n ఇంటూ ఎఫ్ టు ది పవర్ ఆఫ్ ఎన్పి అని కూడా రాయొచ్చు, ఎఫ్ టు ది పవర్ ఆఫ్ ఎన్పి అని. సో అట్లా అయితే అప్పుడు n = 1 పెట్టామనుకో, -1 whole to the power of n ఇంటూ ఎఫ్ ఆఫ్ పి అని. అంతేనా? ఎఫ్ ఆఫ్ పి అంటే డాష్, ఇలా n ప్లేస్లో 1 పెడితే ఎఫ్ డాష్ ఆఫ్ పి, నథింగ్ బట్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ పి అని. అంతేనా? ఇంకా n = 1 పెడితే ఇది వచ్చింది మనకి. n = 2 పెడితే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఎంత? -1 హోల్ స్క్వేరు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ పి అని, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ పి, దట్ ఈస్ ఎఫ్ డబుల్ డాష్ సెకండ్ డెరివేటివ్ అని, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అని, అండ్ సో ఆన్. ఇలా వస్తుంది మనకి ఫార్ములా. ముఖ్యంగా ఈ బాక్స్ గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం. సో ఏదైనా ఒక ప్రాబ్లము చెప్పండి, మీరు చెప్తే నేను వేస్తాను. నేను ఏదైనా ఒక ప్రాబ్లం చెప్పండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఇంపార్టెంట్ కూడా, ఎస్వి యూనివర్సిటీ ఇచ్చున్నాడు క్వశ్చన్ వచ్చి, 2012లో ఉండదు ఇది. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ cos at అన్నాడు, టీ cos at. సో వెంటనే దీంతో కంపేర్ చేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏముందంటే cos at అని రాయాలి. ఓకేనా? ఆన్సర్ మనం రాసినప్పుడు హియర్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏముంది? cos at ఉంది. దానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు కనుక్కోవాలి. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ cos at అని. సో ఫార్ములా ఏమి cos at కి? p/p² + a², నథింగ్ బట్ దీన్ని మన ఎఫ్ ఆఫ్ పి అని అనుకోవాలి మనసులో.
ఎఫ్ ఆఫ్ పి అని అనుకోవాలి. దేర్ ఫోర్ మనకు అడిగిన ప్రాబ్లం టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని ఇక్కడ ఉండేది మన దగ్గర. దట్ ఈస్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ పి అని ఫార్ములా. దట్ ఈస్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ పి అంటే ఎఫ్ ఆఫ్ పి అనేది పి బై ఇంత ఉంది కాబట్టి పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాబట్టి దీని యొక్క డెరివేటివ్ రాసుకోవాలి. దీని యొక్క డెరివేటివ్ దట్ ఈస్ డి బై డిపి ఆఫ్ పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ ఏం చేయాలా? యూ బై వి ఫార్ములా. యూ బై వి ఫార్ములా ఏం చెప్పండి? దీన్ని సింప్లిఫై చేస్తే మీరు వర్క్ చేయండి. 2AP బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అని వస్తుంది. సో ఇట్లా ప్రాబ్లం. ఏమైనా డౌట్ ఉందా? దీని మీద ఏమైనా చేయాలా? మీరు చేస్తారా? హలో, సరే. ఇంకో ప్రాబ్లము, ఇది కూడా సెప్టెంబర్ 2012లో ఉన్నది. మీరు ఇది ట్రై చేసుకురండి, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎవాల్యుయేట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin AT మైనస్ AT cos AT. సరే, నేనే వేస్తాను. సో దీన్ని ఎట్లా రాసుకోలేయా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin AT అని రాయాలి. నెక్స్ట్ మైనస్ వేసి ఏ వేసి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టీ కాస్ AT అని రాయాలి. టీ కాస్ AT. దట్ ఈస్ దీని ఆన్సర్ మనకు తెలిసిందే. ఏమని? ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఇదేం తప్ప అంటే ఏం చేయాల? -1 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ చెప్పండి, cos AT రాయాల. ఇంకేం లేదు. cos AT కి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. దట్ ఈస్ ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 ఇది సారీ హోల్ టు ద పవర్ ఆఫ్ యాక్చువల్గా ఇది 1 రాయాలి. సో మైనస్ చెప్పండి అమ్మా. చిన్న మిస్టేక్ అయింది, ఒక నిమిషం. ఏమనంటే డి బై డిపి ఆఫ్ ఎల్ ఆఫ్ అని రాయాలి. డి బై డిపి ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎంత. సో మైనస్ డి బై డిపి ఆఫ్ cos AT లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంతకుముందు మనం చేసినటువంటిదే. ఏం చెప్పండి? పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది విషయం. పి బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఇది ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాము. ఎంత వచ్చింది? -2AP బై పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది చూడండి. కాబట్టి ఏం అర్థము? అంతేగా?
ఏ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ తప్పేసాను, 1 minute తప్పేసాను, సారీ. అది u by v ఫార్ములా ప్రకారం వస్తుంది. అవును, అదే మిస్ అయింది. సో ఎంత వచ్చిందప్ప, ఏమైనా చేసావా? ఆన్సర్ వచ్చి పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్. మిస్ చేస్తాను. సో ఇక్కడ ఏ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అదే రాస్తున్నాను, వర్క్ చేయడం లేదు, బట్ మీరు తర్వాత చేసుకోండి. యూ బై వి ఫార్ములా. దీని ఏదో సింప్లిఫికేషన్ చేస్తే చివరికి ఏదో వస్తుంది ఆన్సర్. అంటే ఎల్సిఎం అంతే, ఇంకేం లేదు. అంటే ఏమైనా వస్తున్నాడా, ఏ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరు మైనస్ ఏ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేరు డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది. ఇంకా క్యాన్సిల్ అయింది. ఏపీ స్క్వేర్ మైనస్ ఏపీ స్క్వేర్ క్యాన్సల్. ఇంకా ఏ క్యూబ్ అని వస్తుంది చూడండి పైన, ఏ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్, దట్ ఈస్ 2a క్యూబ్ వస్తుంది. 2a క్యూబ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ విధంగా ఊరికే కొన్ని శాంపుల్గా చేశాను. సో మల్టిప్లికేషన్ బై టీ మీద. సో ఇంకేమైనా ఉందా చూద్దాం. మీరు ఒకటి హోంవర్క్ ఇస్తాను, ఒకటి ట్రై చేయండి. ఇది కూడా 2012 ఏదో ఇచ్చినట్టు ఏదో సంథింగ్, అప్పుడు ఎస్ యూనివర్సిటీ ప్రాబ్లం ఏదో ఇది. సో Laplace transformation of t square minus 3t plus 2 into sin 3t సో ఇది కనుక్కోండి అంటాడు. లేదు, జస్ట్ Laplace transformation of t square sin 3t లేదా sin 3t Laplace transformation ముందు కనుక కూడా చేయొచ్చు. f of p కాబట్టి ఏం చేసుకోవచ్చా, Laplace transformation of sin 3t ఎంత, 3 by p square plus 9. దీన్ని ఎఫ్ ఆఫ్ పిన్ అనుకోండి, హోంవర్క్ నేనే చెప్పేస్తున్నా. దీన్ని ఎఫ్ ఆఫ్ పిన్ అనుకోండి. నౌ Laplace transformation ఆఫ్ టీ స్క్వేరు sin 3t కావాలి. దట్ ఈజ్ -1 హోల్ స్క్వేరు d స్క్వేర్ బై dp స్క్వేర్. ఓకే, ఏమది ఎఫ్ ఆఫ్ పి అని అనుకోండి. దట్ ఈజ్ -1 హోల్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వస్తుంది. దట్ ఈజ్ డి బై డిపి ఆఫ్ 2 సార్లు ఇది 3 by p square plus 9. సో ఇట్లాగా 2 సార్లు చేయండి, అది ఎంత వస్తుందో చూసుకోండి. ఓకే, అట్లాగే మిగతా ట్రై చేయండి. సో ఇది చూద్దాం, ఇక్కడ ఆపేస్తాను నేను. ఇది ప్రయత్నించండి అమ్మా.